తత్పాదయుగ్మ సరసీరుర భృంగరాజం త్రయ్యైందకృతమూరి పరిశ్రమందం శ్రీరంగలక్ష్మణం మునిం శరణం ప్రపద్యే వేదాంతలక్ష్మణ మునీంద్ర కృపార్థబోధం తత్పాదయుగ్మ సరసీరుర భృంగరాజం త్రయ్యైందకృతభూరి పరిశ్రమందం శ్రీరంగలక్ష్మణం మునిం శరణం ప్రపద్యే அன்னவயல் புதுவையாண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை வல்வதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாளை நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருள வல்ல வல்வளையாய் நாடினே வேங்கடவர்க்கென்னை விதியன்ன இம்மாற்றம் நாம் கடவா மன்னமே நல்கு. మార్గశీర్ష మాసంలో ఈరోజు 7వ పాసురం ஐந்தும் ஐந்தும் அறியாத மானிடரை வையம் சுமப்பதும் வம்பு. అది ఎంత శ్రేష్టంగా ఆండాళమ్మ చెప్పిన విషయం అది. అంటే వేరే ఇతర విషయాలు మాట్లాడతారు, ఖచ్చితంగా వాళ్ళని ఈ భూమి భారం భరించడం ఉందే. అంటే దేనికి వచ్చాము, సన్నిధానం చేరుకుంటాము అని భాగవతోత్తముల్ని కలుసుకుని ఈ తిరుప్పావై ఉపవాసం అనేది ప్రారంభమయ్యి మొదటి 5 పాసురాల్లో వివరార్తన ప్రిపేస్ అంటారు. దాంట్లో నారాయణ శబ్దంతో కూడి ప్రారంభం చేస్తూ కర్మానుష్ఠానం గురించి చెప్పడం, తర్వాత స్వామి ఒక దివ్య అనుభవం గురించి చెప్పడం, స్వామి మథురాపట్నంలో కాలాగ్రహంలో జన్మించింది నుంచి రాముల వారి గురించి చెప్పేటప్పుడు అందరూ అంటారు రాముడు వనవాసం వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు అని. ఇక్కడ రాముల వారు వనవాసం వెళ్ళే ముందు బ్రాహ్మణుని అందరినీ పిలిపించి దాన ధర్మాలు చేస్తూ వెళ్తాడు. అప్పుడు సుమంత్రయన్ మంత్రి అడుగుతున్నాడు, సీతమ్మ చెప్తుంది రాముల వారి దగ్గర, నేను కూడా అడవికి వస్తాను అంటే, అడవి చాలా ఇబ్బంది పడకూడదు అని అంటే, నేను కూడా క్షత్రియ వంశంలో కదా, జనక మహారాజన్ కూతురిగా నేను జన్మించినాను, నాకు కూడా వేట అనేది ఏమని తెలుసు, అడవి అంటే ఏమని తెలుసు, ఆడ ఉండే పండ్లు పూలు తెచ్చి మీకు పెట్టి నేను కైంకర్యం చేస్తాను, నన్ను వదలకూడదు, నేను కూడా వస్తాను అని చెప్తుంది. అంటే ఇదంతా ఎందుకు ఇతిహాస పురాణంలో చెప్పారంటే, భారతదేశంలో ఇతిహాసం మహాభారతం రామాయణం ఇతిహాసం, భగవద్హితం భాగవతం, భగవద్హితం భాగవతం. ఆ భాగవతం పిండిన సారమే తిరుప్పావై. వేదం చెప్పుకోవడం మనకు రాదు, ఉపనిషత్తు చెప్పాలంటే, ఉపనిషత్తు వేదవాక్యం చెప్పడం ఎవరు చెప్పాలంటే బ్రహ్మో ఉపదేశం చేసిన బ్రాహ్మణుడు పలకల, అది ఉపనిషత్ వాక్యం. ఈ ఉపనిషత్ వాక్యంలో అన్ని విషయాలు చెప్పాలంటే మన వల్ల కాదు. అందుకు భాగవత విషయం మొత్తం పిండిన సారం తిరుప్పావై. இன்னிசையா பாடி கொடுத்தாளை பாமாலை
பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. 5 మైందులో మొదటి 5 స్వామి వైభవం మొత్తం చెప్పడం, రెండో 5 ఇంకో 5 10 పాసురాల్లో 10 భక్తురాలు ఇంటికి వెళ్ళి వాళ్ళని లేపుకొని వాళ్ళని కలుపుకొని భాగవత విషయానికి భగవత్ కైంకర్యానికి రావడం. కైంకర్యానికి రావడం అనేది కూడా ఒక ఆశీస్సులు ఉండాల. భగవత్ కైంకర్యం చేయడం అనేది ఒక అదృష్టం ఉండాలి. భాగవతోత్తములకు అందరికీ కూడా కైంకర్యం చేస్తే ఎంత పుణ్యమో అది అంత పుణ్యం. కింకరో అంటారు. భాగవత్ కైంకర్యం అంటే ఏంటది, ఏం చెయ్యాలి, నేను ఏం చెయ్యాలని ప్రతి విషయం అడిగితే దానికి పేరు కైంకర్యం. కైంకర్యం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న ట్యూబ్లైట్ కొనిచ్చేసి దాని మీద బాలకృష్ణని వేసుకోవడం కైంకర్యం. అట్లా అయిపోయింది. కైంకర్యం అట్లా కాదు. రాముల వారికి సీతమ్మ చేసే సేవ, నేను స్వామి మీతో పాటు నేను వస్తాను, మీతో పాటే ఉంటాను అని కైంకర్యం చేయాలంటుంది. లక్ష్మణ స్వామి ఎప్పుడు కూడా రాముల వారిని వదిలి ఉండడు. ఇంకా చెప్పాలంటే లక్ష్మణ స్వామికి ఎప్పుడు సెండ్రాల్ కుడయాం ఇరుందాల్ సిద్ధాదనమా అని చెప్పడం. అంటే ఆదిశేష పర్యంతం ఎట్లా ఉందో ఆ ఆదిశేషుడే తర్వాత ఈ జన్మంలో మళ్ళా స్వామికి తోడుగా వచ్చి అవతారం చేశాడు. అట్లా లక్ష్మణ స్వామి చెప్తాడు, నేను కైంకర్యం చేయాలంటే సీతమ్మ చెప్తుంది రాముడు ఎక్కడ ఉంటాడో అదే నాకు అయోధ్య అంటుంది. భర్తకి సేవ చేయాలా అని రామావతారంలో చెప్పిన విషయం, కానీ కృష్ణావతారంలో చెప్పిన విషయం కూడా, కృష్ణుడు రాధకి సేవ చేసిన విషయం కూడా చెప్పుకోవాలా. కృష్ణావతారంలో బృందావనంలో సేవా కుంజ్ అని ఒక స్థలం, 5000 గుడులు ఉంది బృందావనంలో. అందులో ఉండేది సేవా కుంజ్. ఈ సేవా కుంజ్లో రాసలీల చేస్తూ తన అలసిపోయి పడుకున్నాడు. తనకి నా వల్ల కాదు కృష్ణ ఇంకా తిరగడం అంటుంది. అప్పుడు కాలు పట్టిస్తాడు. అంటే ఇదేంద్ర స్వామి నువ్వు మా భార్య కాలు పట్టుకోవాలని చెప్తావు అంటే, కాదు సత్యం అది. ఎట్లా అంటే ఒక శరీరంలో ఇద్దరు కలిసి ఉంటారు, అది కృష్ణతత్వం. లోకమంతా తిరిగిన రాధే, కృష్ణుడు ఉంటాడు. ఎందుకంటే ఈ బ్రహ్మ ఇంద్రలోకంలో పైన పోయి చూస్తున్నారంట, స్వామి కనిపించలేదంటే నారద మహర్షి చెప్తాడు, ఆయన ఎక్కడగా ఇక్కడ ఉంటాడు, భూలోకంలో శ్రీకృష్ణుడిగా అవతారం చేస్తూ రాసలీల చేస్తూ బ్రజమండలం అని చెప్పబడిన బృందావనంలో ఉన్నాడు మనిషి. అంటే 33 కోడి దేవர்கள் వాళ్ళందరూ కూడా కిందకు వచ్చారంట ఈ సౌలభ్య సౌశీల్యాన్ని చూడాలని వస్తే బ్రహ్మకు చాలా ఈశ వచ్చింది ఇంద్రుడికి. వచ్చిన తర్వాత ఈ స్వామి ఏంది ఏం తెలియని వాళ్ళు అర్యాద పిళ్ళైಗಳು అటువంటి యాదవుల దగ్గర పోయి ఈ మనిషి ఇక్కడ ఉన్నాడే అని ఆశ్చర్యపడుతున్నారంట వాళ్ళు. దానికి ద్వారకలో ఉండే శ్రీకృష్ణుడు రాజ్య పరిపాలనం చేసేటప్పుడు ఉద్ధవ స్వామికి మనసులో ఇంతగా కొంచెం ఏదో ఒక వ్యామోహం అనిందంట. శ్రీకృష్ణుడికి నేనే ఆప్తుడు కాదా అని మనసులో అనుకునేటప్పుడు సాక్షాత్ కృష్ణ పరమాత్మ అంటాడు, స్వామి ఒకసారి బృందావనం వెళ్ళి రండి, మా గోపికలు ఎలా ఉన్నారు
ఒక్కసారి పోయి చూసుకుని రండి అని గోకులానికి పొమ్మని చెప్తాడు. ఇంకా ఉద్ధవ స్వామి బృందావనం బయలుదేరి వస్తున్నాడు. ఉద్ధవ స్వామికి ఒక గ్రహం ఇచ్చారు. ఆ గ్రహంలో స్వామికి ఒక బ్రాహ్మణుడికి ఏమేమి కావాలో అన్నీ ఎత్తిపెట్టారు. ఒక 50 గోవులు నిలబెట్టారు ఇంటి ముందర. ఆమెకు కావాలంటే ఒక మనిషిని పెట్టి పాలు పిండి ఇవ్వడం, అది కైంకర్యం అంతా చేశారు. చేసిన తర్వాత సాయంత్రం పూట స్వామి ఉపన్యాసంకి కూర్చున్నాడు. ఏదో కృష్ణుడి గురించి చెప్పబోతాడు అని గోపికలందరూ వచ్చి అసెంబ్ల్ అయ్యారు. ప్రారంభం ఇచ్చేటప్పుడే ఈయన అన్నాడు ఉద్ధవ స్వామి, శంఖచక్ర కదా బాణే ద్వారకా నిలయచ్యుదా గోవింద పుండరీకాఖ్యం రక్షమాం శరణాగతం అన్నాడు. అంటే ద్రౌపది ప్రార్థన చేసిన శ్లోకాన్ని చెప్పేటప్పుడు ఒక గోపిక లేచింది. అయ్యా స్వామి, ఉద్ధవ స్వామి మీరు అడ్రస్ మారి వచ్చారని. ఎందుకంటే సంస్కృతం విషయం అంతా తెలియదు వాళ్ళకి, హరియాద పిళ్ళయ్యಗಳು. అప్పుడు ఉద్ధవ స్వామి కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంకా ఒక గోపిక లేచింది. ఇప్పుడు ఏమన్నారు అనింది, శంఖం చక్రం ధరించిన వాడు ద్వారకై అనే పట్టణానికి అధిపతి మా కృష్ణుడు అన్నారు కదా. మా కృష్ణుడు అట్లా కాదు, గోచిగట్టుకుని తిరిగిన వాడు, వేణు మురళి చేతిలో ఉంటుంది, మొడతాల కింద ఒక శంఖం ఉంటుంది, గోవులు వెళ్తే వెనకాల తిరిగేవాడిని మా కృష్ణుడు అనింది. అప్పుడు ఉద్ధవ స్వామి ఆశ్చర్యపడుతున్నాడు. ఇంత సౌలభ్యంగా ఈ భక్తులతో ఉండావా కృష్ణ అని ఆయనకి అప్పుడు కొంచెం మనసులో పడుతుంది. మళ్ళా ఒక గోపిక చేయి పట్టుకునింది. ఇది చూడండి, ఇది వంశీవటం అనింది. ఇది మాధవకుండు కేశవకుండు, ఇక్కడే మేము స్నానం చేసుకుంటే మా బట్టలు తీసుకుపోయి ఆ చెట్ల మీద పెట్టినవాడు, అల్లరి చేసినవాడు అని చెప్తుంటే ఉద్ధవ స్వామికి అట్లే భక్తి ప్రభావంతో కళ్ళు నీళ్లు గారుతుంది. ఎంత భాగ్యం చేసిన వాళ్ళు వీళ్ళని. అట్లా ఈ బృందావన గోపికలను ఎట్లి కలుసుకుని రావాలో అట్లా తిరుప్పావై గ్రంథంలో అమ్మ చెప్పిన తమిళ తిరుప్పావై వేదోపనిషత్ అవసరం లేదు. సాత్తమరి క్రమం అంటారు తిరుమలలో అన్ని గుడ్లలో. అది సాత్తమరి క్రమంలో ఏం చెప్తారు, సిట్టం తిరగాలే వంగ కడగడైంద. ఇది ఎందుకు రామానుజుల వారు పెట్టారు. ఆజ్ఞ, దివ్య ఆజ్ఞ, వర్తదాం అభివర్తదాం అని. ఇది చాలా సులభంగా మనం పలికే తమిళ పదంలో వస్తుంది, అందరికీ ఈజీగా వస్తుంది. వేద ఉపనిషత్ అవసరం లేదు, ఇది చెప్తే చాలు అని రామానుజుల వారు పాటించిన విషయం. సర్వదేశ దశాకాలే భవ్యాహత పరాక్రమ రామానుజార్య దివ్య ఆజ్ఞ వర్తదాం అభివర్తదాం అని. అట్లా ఈ ఉపనిషత్తు విషయాలు అవసరం లేదు. అందుకే అయ్యేందు మైందుం మర్యాద మానిడరై వయ్యం సుమప్పదుం వంబు. ఈ తిరుపావై తెలియలేని వాళ్ళని భూమాత పెట్టుకోడే భారం, అందుకే చెప్పడం. అందుకే ఏ తిరుపావైని చెప్పాలో తప్పు లేక చెప్పాలా. ముప్పదుం తప్పామే, తప్పామల్, తప్పకుండా, తప్పు లేక అనుసంధానం చేయండి అని చెప్పడం. అట్లా ఈరోజు వీళ్ళు ఒక శలగతి ఆమె ఇంటికి వెళ్ళారు. నిన్నటి పాసురంలో వాళ్ళు పోయి లేపడం జరిగింది. ఫస్ట్ పుళ్ళం శిలం వినగాడని చెప్పి స్వామి ఒక ప్రభావం. ఆ బృందావనంలో బిళి శంగ్ అంటే తల్లటి శంఖనాదం లేపుతూ వాళ్ళని లేపడం. హరి ఎன்ற పేరరవం, హరి హరి అని చెప్పి మనం లేయాల. పొద్దున్న చేతో ఇట్లా అన్ని అగ్ని పైకి వచ్చి హరి 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 అని చెప్పి లేయాల.
బయటికి ఎక్కడన్నా వెళ్తామంటే కేశవన్ నామం చెప్పి వెళ్ళాల, కేశవ అని చెప్పి వెళ్ళాల. అట్లా వీళ్ళు ఇంకొక సెలగెత్తి వాళ్ళ ఇంటికి ఈరోజు వెళ్ళారు. కీచి కీచెన్రెంగు ఆనిశాతం కలందు. పక్షులు బ్రాహ్మీయ ముహూర్తంలో శబ్దం ఇస్తుంది. ఎట్లా శబ్దం? కీచి కీచి అనే శబ్దం ఎప్పుడు వినుకుంటాము అంటే ఒక 4:30-5 ఆ పక్షులు లేచి పోవడం. ఆనైశాతన్ కలందు. ఆనైశాతన్ అనే ఒక పక్షి. ఆ పక్షికి పేరు భరద్వాజ పక్షి అంటారు. ఈ భరద్వాజ పక్షికి ఒక తత్వం ఉంది. అది ఏ తత్వం అంటే వాన పడితే డైరెక్ట్గా తాగుతుంది నీళ్ళని. వాన పడితే ఆ చుక్కల్ని డైరెక్ట్గా తాగే శక్తి ఉండే పక్షికి పేరు ఆనైశాతన్ పక్షి అని పేరు. సంస్కృతంలో భరద్వాజ పక్షి. ఆనైశాతన్ కలందు. ఈ పక్షి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు తన బిడ్డలకు చెప్తుంది, మీరు భద్రంగా ఉండండి అని చెప్తే ఆనైశాతన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో పెண்ணే. ఇప్పుడు అన్నారు వాళ్ళు, ఈ భరద్వాజ పక్షి భార్యాభర్త పక్షి ఇద్దరిని మాట్లాడుకుంది, ఆ శబ్దం వినిపించలేదా నీకు అని అడుగుతున్నారు. పేసిన పేచి అరవం కేటిలయో పెண்ணే. పెണ്ണే ఎందుకు చెప్పాలా? నీకేమన్నా దయ్యం పట్టిందా అంటున్నారు. పెಣ್ಣే ఎందుకంటే భక్త సమ్మేళనంతో కూడిన భాగవతోత్తములతో కలిసి రావాలని ఆమె ముందు రోజు చెప్తుంది. మనమందరూ కలిసి వెళ్తాము. ఎక్కడ కూడా ఆండాళమ్మ తిరుప్పావలో నాన్ ఎనక్ అనే పదం ఉండదు. నాం నాంగల్ పుట్రోమే ఆవో ఉనక్ అంటారు. స్వామిని ఒక్కడే పురుషన్ ఉత్తమన్ పురుషోత్తమన్, అందుకు ఉనకే అంటుంది. కానీ అందరితో కలిసి ఉండేటప్పుడు నమక్కే పరైదరువాన్. స్వామిని పిలవడం ఉనక్కే, ఉనక్కే ఆక్షేయవో. మనకని చెప్పేటప్పుడు నమక్కే. నమక్కే అంటే అందరితో కలిసి అని అర్థం. అట్లా ఈరోజు పెண்ணే అని పిలుస్తున్నారు. ఆమె స్వభావం తన ఒక్కటే లోపల పడుకుని కృష్ణానుభవంతో ఉంది. అందుకు వీళ్ళు అంటున్నారు, పెண்ணే కాసుం పిరప్పుం కలహలప్పం కైపేర్త్. బృందావనం సమర్థిగా ఉండే స్థలం, ధనం చెందిన వాళ్ళు. అంటే శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు 11 లక్షల ఆవులని దానం చేసిన వాడు నందగోపన్. అంటే ఎంత సమృద్ధిగా ఉంటుంది బృందావనం. బృందావనంలో వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి నందబాబా భవనం ఉంది. కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఇప్పటికి కూడా మీరు అక్కడ పోయి చూశారంటే ముసలివాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు పొద్దున్న లేచి చేతితో కొంత వెన్న పెట్టుకుని ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నాడని బృందావన వాసులు అక్కడ నందబాబా భవనంకి వెళ్ళడం జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు దారిలో ఒక చిన్న కొట్ట ఉంది. అక్కడ స్వామికి ఏదో ప్రసాదం నివేదనం చేయాలా, ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని అడిగినాము. అడిగితే షాప్లో ఉండే ఆయన మాట్లాడలేదు. ఆ బాటిల్ మీద స్టిక్కర్ ఉంది, 10 రూపాయలు 20 రూపాయలు. ఏం చెప్తున్నాడంటే భాగవతం చదువుతున్నాడు. శ్రీకృష్ణ సంబంధం ఉండే బృందావన వాసి అక్కడే ఉండేవాడు, భాగవతం చదువుతున్నాడు, ఎవరితో మాట్లాడడం లేదు. 20 రూపాయలు పెట్టేసి ఆ ద్రాక్ష పండు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు. ఏమంటే వాళ్ళు అంత శ్రద్ధ, అంత భక్తి, అందువల్ల ధనం, కృష్ణ సంబంధం ఉంది కాబట్టి. చిన్న పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు నాన్న నాని అంటారు అవతాతను.
అవ్వతాతకి నమస్కారం చేస్తూ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఎంతమంది చేస్తారు? ఏడ్చేటప్పుడే అయ్యో ఇది ఏడ్చింది సెల్ ఇచ్చేయమ్మా అది చూస్తూ ఉంటుంది. ఈ ప్రపంచం చెడిపోయిన దానికి మొదటి కారణమే ఇది. అది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకే పైన యూజ్ చేసుకోవాలి. కొన్ని విషయాలు మన చేతిలోనే ఉంది. ఆగమ శాస్త్రం చెప్పడం ఎట్లంటే స్నానం చేసేటప్పుడు మాట్లాడకూడదు. స్నానం చేసేటప్పుడు ఒకవేళ పలుకున్నామంటే మీ అందాన్ని వరుణ భగవాన్ తీసుకెళ్తాడండి. వరుణ అపకరణం. భోజనం తినేసేప్పుడు మాట్లాడినామంటే ఆరోగ్యం పోతుంది. కొన్ని విషయాల్లో అగ్ని కూడా తీసుకెళ్తాడంట. అట్లా సంప్రదాయంలో కొన్ని నేర్పిస్తున్న విషయాలు ఉంది. కార్తీక నెలంతా మనం సాయంత్రం పూట దీపాలు పెడతాం. మార్గశీర్ష మాసంలో 4 గంటలకే వాకిట్లో దీపం పెట్టాల. ఎందుకంటే మహాలక్ష్మి ప్రవేశం అవుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో సాక్షాత్ శ్రీకృష్ణుడు వచ్చి చూస్తాడంట ఈ ఇల్లు ఎట్లా ఉంది అని. అట్లా కొన్ని సంప్రదాయాలు పాటించాం. కానీ 3 గంటలకు స్వామి చెప్పినారు దీపాలను పెట్టే చైన్ లాగేసి పోయే గుంబలు ఇప్పుడు. కాబట్టి దానికి కూడా జాగ్రత్త చేసుకుని చేయాలి. మనం ముగ్గులు పెట్టేటప్పుడు, దీపాలు పెట్టేటప్పుడు. కలి ప్రపంచం వాళ్ళని తప్పు చెప్పలేము. కలి అంటే ఖడ్గం. అది షార్ప్ కత్తిలాగా ఉంటుంది బుద్ధి. డబ్బులు ఇచ్చి అడిగితే వాడు భిక్షగాడిలాగా ఉండాలి. అట్లా ప్రపంచం ఇది. కాబట్టి కలిలో ఎన్నెన్నో జరుగుతాయి. సో అది కూడా జాగ్రత్త పడాలి మనం. కాసం పిరప్పం కలహలప్పం కైపేత్. ఇంకా ప్రపంచంలో జరిగే విషయం ఇంకొకటి చెప్తున్నారు వాళ్ళు. బృందావన వాసులు వెన్న చిలుకుతున్నారు. పెరుగు చిలికి వెన్న తీస్తున్నారు. అది వాళ్ళ అలవాటు. అప్పుడు తీసేటప్పుడు ఆడియన్స్ ఈ మాంగళ్యం ఉంది కదా, మంగళసూత్రంలో అచ్చుతాలి ఆమై తాలి అంటారు. 2 రకాలు ఉంటుంది. కానీ ఆ కప్పం ఇట్లా చిలిగేటప్పుడు ఇది పడుతుందంట దాని మీద. వాళ్ళు బాగా సంపదనం పొందిన వాళ్ళు కాసు మాలై అంటారు. అది దాని మీద పడుతుంది, ఆ శబ్దం వినిపిస్తుంది. కాసు పిరప్పు, ఈ కాసుమాల. ఇంకా పిర అంటే అది తప్ప ఇంకా ఏమేమి వేసుకుంటారో అది. కాసు పిరప్పు కలహలప్పం కైపేత్. ఈ శబ్దం కప్పం మీద పడి ఆ శబ్దం సైలెంట్గా ఉంటుంది బృందావనం. వీళ్ళు వెన్న చిలికేది ఎప్పుడు? బ్రాహ్మీ ముహూర్తం. అందరి ఇళ్లలో వాళ్ళు చిలికేటప్పుడు శబ్దం వినిపిస్తుంది. కాసు పిరప్పుం కలహలప్పం కైపేత్ వాసనరుంగుడలాయ్చియర్. వాసనరుంకుడల్ ఆయ్చియర్, అది ఆయర్పాడి. ఆడవాడిని అక్కడ ఉండేవాడిని ఏమంటారు? ఆయ్చియర్ అంటారు. ఆయ్చియర్ మత్తినాల్ ఓసైపడుత. ఆ కవ్వంతో వచ్చిన శబ్దం ఓసైపడుత తైర్ అరవం కేటిలయో. ఇంకా పెరిగి చిలిపేటప్పుడు వచ్చే శబ్దం వినిపించలేదా నీకు? తైరరవం కేటిలయో. నాయక పెణ్బిళ్ళా నారాయణన్ మూర్తి. నాయక పెణ్బిళ్ళాయ్. ఆమె నిన్న మాట్లాడేటప్పుడు నేనే నాయకురాలు లీడ్ చేసి మిమ్మల్ని అంతా తీసుకెళ్తానని మాట ఇచ్చింది. కానీ ఈరోజు రాలేదు. కృష్ణానుభవం తత్వంతో కొంతమంది ఉంటారు. మీరు రండి అంటే నేను ఇంట్లో మా దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత వస్తాను, మీరు బయలుదేరండి అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం ఉంటుంది.
తత్వం అన్రి తగవు, అది ఇంకా వెనకాల వస్తుంది, అదే విషయం వేరే. అట్లా వాళ్ళ తత్వంలో ముంగిపోయి ఉంటారు కదా, అట్లా చెప్తున్నారు. ఇక్కడ ఓసై పడుత తైరరవం కేటిలయో, ఈ పెరుగు చిలికే శబ్దం మీకు వినిపించలేదా? దేనికి వెళ్తామని హామీ ఇచ్చావు? నారాయణమూర్తి కేశవనై పాడவும். మొదటి పాసురంలో నారాయణనే నమక్కే పరై దర్వానని చెప్పడం జరిగింది. అటువంటి స్వామిని విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలా? కేశవనై పాడவும். కేశవన్, కేసి అనే అసురుడు, కంసుడు ఇంకా పంపించిన వాడిని ఒక్కొక్క అసురుని పంపిస్తాడు. అందులో లిస్ట్లో ఉండేవాడు కేసి. కేసి కంసుడికి పర్సనల్ సెక్రటరీ. కేశవన్ అంటే బాగా అందమైన కేశం ఉండేవాడు కేశవన్. జిట్టు అత్యంతరహిత బాలం అసది కుసుమ ప్రకాశం దిక్వాససం కనకభూషణ భూషితాంకం విస్తృత కేశం. గురువాయూరు స్వామి శ్రీకృష్ణుడి గురించి నారాయణ భట్టత్రి చెప్పే విషయం. విస్తృత కేశం అరుణాదరం ఆయదాక్షం కృష్ణం నమామి సతతం నవనీతహస్తం అని శ్రీకృష్ణుడిని వివరణలో చూపిస్తాడు. ఆ జిట్టు ఎట్లా ఉంటుందంటే రింగ్ రింగ్ చురుటముడి అంటారు కదా, అట్లా ఉంటుందంట, అందమైన చుట్టు. ఇక్కడ కేశవన్ అంటే శూరశౌరి జనేశ్వర అని విష్ణు సహస్రనామంలో వస్తుంది. తిరుక్కన్నపురం అనే క్షేత్రం, అక్కడ ఉండే స్వామికి పేరు సౌరిరాజన్ అని పేరు. అక్కడ రాత్రిపూట నిత్య కైంకర్యమైనాక ఆ పూలమాలని ఆ స్వామికి చాలా అనుకూలంగా ఉండే ఆమెకు ఒక మాల ఇచ్చేస్తాడు రోజు. ఆ ప్రదేశంకి ఇప్పుడు రాజు వస్తున్నాడు. రాజు వస్తున్నాడంటే స్వామి సన్నదానం పోతాడు. స్వామికి మర్యాద చేయాలంటే మాల కావాలి. ముందు రోజు సాయంత్రం గుడి క్లోజ్ చేసి ఎవరికో ఇచ్చేసాడు. ఇక పరిగెత్తాడు వాళ్ళ ఇంటికి. అమ్మ మాల ఇచ్చేసేమా అంటాడు. ఆమె లేదు రాజు వచ్చినాడు కాదంటే అర్జెంటుగా పోయి స్వామికి అది పెట్టేశాడు. రాజు లోపలికి వచ్చారు. రాజుకి అన్ని అర్చన అంతా చేపించి స్వామి దగ్గర ఉండే మాలని రాజు మెడలో వేశాడు. అక్కడ ఒక కేశం ఉన్నింది. రాజు అరిశాడు. అంటే మీరు రోజు కైంకర్యం ఇట్లే చేస్తారా? ఎవరో మాడిగా వాడుకునే మాలని స్వామికి పెడతారా అంటే, లేదు మన స్వామికి పేరు సౌరిరాజన్, సౌరి ఉంది అంటాడు. అబద్ధాలు కూడా చెప్తారా? లోపలికి రండి అని చెప్పి రాజు ఆ సౌరి పెరుమాళ్ పైన ఉన్న కిరీటాన్ని లేపుతాడు. అక్కడి నుంచి రక్తం పడుతుంది. అంటే భాగవతోత్తముని కాపాడతాడు సౌరి పెరుమాళ్. ఆ సౌరి పెరుమాళ్ గురించి చెప్పాలంటే మాసి మగ ఉత్సవం. ఆండాళరంగన్ గ్రూపుకు ఈసారి మాసి మగం వెళ్దామని ఐడియా ఉంది. శ్రీవిల్లిపుత్తూర్, తిరుక్కన్నమంగై, తిరుక్కన్నపురం, నాగపట్నం మాసిమగ ఉత్సవానికి ఒక్కసారి మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అక్కడ సౌరి పెరుమాళ్ళని రామావతారంలాగా చూసేవాడు. ఇక్కడ ఇప్పుడు ఆ సౌరిని చూసి భయపడతాడు రాజు. క్షమించండి స్వామి అని ప్రార్థన చేసుకుంటాడు. శూరశౌరి జనేశ్వర కేశవన్ అనే తిరునామంకు చెప్తున్నాను వివరణ. ఎక్కడ కూడా మీరు తిరుపావై ఉపన్యాసం చెప్పేటప్పుడు మన విషయంలో మనం అన్ని దివ్యదేశాలను మిమ్మల్ని పిలుచుకోపోవాలే ఉద్దేశిస్తే ఆ స్వామి గురించి వివరణ కూడా చెప్పడం. ఈ తిరుక్కన్నపురంలో స్వామి వచ్చి రామావతారం, రాముడిలాగా ఉండేవాడు. మన్ను పుగళ్ కౌసలైదన్ மணிவயிறு வாய்த்தவனே தென்னிலங்கை கோன்முடிகள் சிந்துவித்தாய் செம்பொன்சேர்
கண்ணினன்மாமதில் புடைசூழ் கணபுரத்தின் கருமணியே என்னுடைய இன்னமுதே రాఘవనే తాలేలో అని కులశేఖర ఆళ్వార్ రామభావంతో లాస్ట్ గుడి మన గుడిలో కూడా ఏకాంత సేవ జరుగుతుంది కదా, ఆ ఏకాంత సేవకి ఈ పాశురాన్ని నీలాంబరి రాగంలో పాడతారు. అట్లా సూరశౌరి జనేశ్వర భక్తుడిని కాపాడేవాడు కేశవన్ అనే తిరునామం. అటువంటి కేశవనై పాడము నీకేటే కిడతియో, ఆ కేశవన్ తిరునామం చెప్పుకొని మనం తిరుప్పావై పాడాలా. కేటే కిడతియో ఇవన్నీ మేము చెప్పిన తర్వాత కూడా ఇదంతా విని పడుకున్నావమ్మా అని ఈరోజు ఆ తోழிమార్ని లేపడం జరిగింది. కేశవనై పాడము నీకేటే కిడతియో దేశముడయాయ్ తిరవేలో రెంబాబాయ్. కిటికల నుంచి చూశారు, ఆమె నిద్ర నుంచి లేచింది. దేశముడయాయ్ తిరవు తలుపు తీయమ్మా ఏలో రెంబాబాయ్ అని ఈరోజు పాశురంలో ఒక భాగవతోత్తముని ఆమెని లేపడం జరిగింది. అట్లా శ్రీకృష్ణ సంబంధం ఉండేవాడిని అంటే 10 పాసురాలు ఒక్కొక్క చెరగది వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళని లేపడం. ఎందుకంటే భాగవత సంబంధం ఉండే వాళ్ళ దగ్గరే పోవాలా. దానికి సంబంధం లేని వాళ్ళకి పోతే మన విలువ వాళ్ళకి తెలియదు. ఆమె కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే అందరూ ఉన్నారు, వాళ్ళకి పట్టుదలగా ఉండేవాడు స్వామి ఒక భక్త బృందం. ఈ భక్త బృందంలో ఉండేవాళ్ళని సంబంధంకి వాళ్ళని వెళ్ళి లేపుకోవడం, ఒక్కొక్కరిని సభామండపంకు తీసుకురావడం జరుగుతుంది. అట్లా ఈరోజు పాశురంలో కీసిగీసన్ రెంగం ఆనుజాత్తన్ కలందు பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பம் கைவேர்த்து வாசனருங்குடல் ஆட்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண்புள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். திருவாடிப்பூரத்து ஜகத்துதித்தாள் வாழியே திருப்பாவை 30 செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த வெண்பிள்ளை வாழியே பெரும்பூதூர் மாமுனிக்கு பின்னானாள் வாழியே 140 முந்துரைத்தாள் வாழியே உயரரங்கற்கே உகந்தளித்தாள் வாழியே மறுவாரும் திருமல்லி வடநாடி வாழியே வன்புதுவை நகர்கோவை மலர்ப்பதங்கள் வாழியே கவிதார்க்கிக சிம்மாய கல்யாண குணசாலினே ஸ்ரீமதே வெங்கடேஷாய வேதாந்த குரவே நமஹ.